నైబ్ లిమిటెడ్ వీరు తయారు చేసినటువంటి సిస్టమ్ సూర్యాస్త్ర లాంగ్ రేంజ్ రాకెట్ వేరియంట్స్ టెస్ట్ చేశారు అద్భుతంగా. సో మీ వివరాలు చెప్తారా సార్? సూర్యాస్త్ర అండ్ ఈవెన్ వాయుయాస్త్ర గురించి కూడా మాట్లాడాలి. మనకు సూర్యాస్త్ర మనకు ఇక్కడ వీలర్ ఐలాండ్ అని మనం గతంలో పిలిచేవాళ్ళం, దాన్ని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ అని చెప్పేసి మనకు చండీపూర్ ఒడిశాలో ఉంటుంది మన టెస్టింగ్ రేంజ్ అది. అక్కడి నుంచి వాళ్ళు ఫైర్ చేశారు. దాంట్లో 2 వేరియంట్స్ ఫైర్ చేశారు. 150 కిలోమీటర్ల రేంజ్ ఒకటి, 300 కిలోమీటర్ల రేంజ్ ఒకటి. వీటి యొక్క సిఈపి అంటే సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ అంటారు. అంటే నేను ఫలానా పాయింట్ కొట్టాలి, దానికి ఎంత దూరంలో పడుతుంది. ఎందుకంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫైరింగ్ చేసేటప్పుడు రికాయిల్ ఉంటుంది. రికాయిల్ ఉన్నప్పుడు చిన్న కొన్ని మిల్లీమీటర్లు అటు ఇటు అయినా కానీ పక్క వెళ్ళిపోతుంది, ఎందుకంటే దూరం వెళ్ళి కొట్టాలి కదా. సో అదొకటి. గైడెన్స్ సిస్టమ్, మనకి ఇస్తున్న గైడెన్స్, జీపీఎస్, భూమి కదులుతోంది, శాటిలైట్స్ కదులుతున్నాయి, ఈ ఎక్విప్మెంట్ కూడా వెళ్తోంది. దాని వెనకాల ఫైరింగ్లో ఏమైనా చిన్న మైక్రో చేంజెస్ వచ్చినా కానీ అది తప్పు రావచ్చు, అక్యురసీ ఉండదు. కాబట్టి దాన్ని సిఈపి అంటారు, సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ. ఒక పాయింట్ నేను చెప్పానంటే ఆ పాయింట్కి ఎంత దూరంలో పడుతుంది ఇది మ్యాక్సిమం అని టెస్ట్ చేస్తారు. దీంట్లో 150 కిలోమీటర్ల దాకా కొట్టగలిగినటువంటి సూర్యాస్త్ర సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ 1.5 మీటర్ కంటే తక్కువలో కొడుతుంది. అంటే మీటర్ అంటే ఈ టేబుల్ అంత ఉంటుంది, అదే ఇక్కడ కొట్టాలంటే ఇక్కడ కొడుతుంది. బట్ ఆ ఇంపాక్ట్ ఇది కూడా డ్యామేజ్ అయిపోతుంది కదా, చాలది. సో మనకు అంత పర్ఫెక్ట్ ప్రెసిషన్తో కొట్టగలుగుతున్నాం. అదే 300 కిలోమీటర్ల దగ్గర కొట్టాల్సింది రఫ్లీ 2 to 2.5 మీటర్ రేడియస్లో కొడుతుంది, సిఈపిలో కొడుతుంది. కాబట్టి అంత యాక్యురసీతో కొట్టగలిగినటువంటి కెపాసిటీ మనకు వచ్చింది. ఇది బేసిక్గా మనం చూస్తే కనుక ఇది ఎనిమీ పొజిషన్స్ కానీ, మనకు కమాండ్ సెంటర్స్, ఎస్పెషల్లీ కమాండ్ సెంటర్స్ కానీ, రడార్ ఇన్స్టలేషన్స్ కానీ, లాజిస్టిక్స్ హబ్స్ కానీ. 300 కిలోమీటర్లు అంటే పాకిస్తాన్ ఎక్కడ తలబెట్టుకోవాలి వాళ్ళు మొత్తం ఎక్విప్మెంట్ అంతా కూడా 300 కిలోమీటర్స్ లోపలే ఉంది కదా. 300 కిలోమీటర్స్ దాటి పెషావర్లో దాచిపెట్టుకోవాలి వాళ్ళు. పెషావర్లో దాచుకుంటే మన మీద యుద్ధం చేస్తారు వాళ్ళు. సో అది అన్నమాట, ఇవన్నీ ఎక్స్పోజ్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి అటువంటి కెపాసిటీ ఒక ప్రైవేట్ రంగ సంస్థ నైబ్ చేసింది. అది చాలా సక్సెస్ఫుల్గా చేసింది. ఇది చేసిన కొద్ది రోజుల్లోనే వాయువాస్త్రాన్ని వాళ్ళు మళ్ళీ ట్రై చేశారు. వాయువాస్త్రం వచ్చి లాయిటరింగ్ మ్యూనిషన్. దీనికి కూడా ఏంటంటే కనుక 100 కిలోమీటర్ల రేంజ్ ఇది కొట్టగలదు. ఇది కూడా ఏంటంటే కనుక మనకు ఫ్లైట్లో దాన్ని రిలీజ్ చేసామంటే 100 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మళ్ళీ వీటి కూడా సిఈపి మనకు సర్క్యులర్ ఎర్రర్ ప్రాబబిలిటీ (2 మీటర్స్లో కొట్టగలదు. పిన్ పాయింట్ ప్రెసిషన్తో కొట్టగలదు. వాయువాస్త్రం అంటే వాయు నుంచి దాన్ని ప్రయోగం చేసేది. అలాగే మన సూర్యాస్త్రం అంటే ఇంకా భూమి నుంచి కొట్టేది. సో ల్యాండ్ బేస్డ్ ఒకటి, ఎయిర్ బేస్డ్ ఒకటి, రెండు కొన్ని రోజుల వ్యత్యాసంతో నైబ్ ఇండస్ట్రీ టెస్ట్ చేసి డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చింది. ఈ రెండు కూడాను 2027లో మన ఫోర్సెస్లో ఇండక్ట్ అవబోతున్నాయి. అంటే ఈ పేర్లు కూడా ఎలా పెడుతున్నాం చూడండి. ఇందాక భార్గవాస్త్రం మాట్లాడాం, సూర్యాస్త్రం మాట్లాడాం, వాయువాస్త్రం మాట్లాడుతున్నాం. మన సంస్కృతి ఆధారంగా ఇవి తయారు చేస్తున్నాం. దీని కౌంటర్గా పాకిస్తాన్ ఏం చేస్తుంది? అబ్దాలి, గజ్నవి, బాబర్, షహీద్ అంటే వాళ్ళ పూర్వీకులని చంపి చిత్రహింసలు పెట్టి వాళ్ళ అమ్మమ్మలని అవ్వలని ఎత్తుకుపోయి బజారుల్లో అమ్మేసినటువంటి ఆక్రాంతుల పేర్లు పెట్టుకున్నారు వాళ్ళనే. నిజంగానే మీరు అన్నది ఎంత దరిద్రమైనటువంటి పేర్లు వాళ్ళకి. ఎవరు బాబర్ వాడు కాదు. బాబర్ ఎక్కడి నుంచో ఫర్గానా నుంచి వచ్చాడు. అబ్దాలి వచ్చేసి మనకు ఇక్కడి నుంచి వచ్చాడు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడు. నాదిర్ షా వచ్చేసి మనకి ఇరాన్ నుంచి వచ్చాడు. వాళ్ళ పేర్లు పెట్టుకుంటున్నారు. వాళ్ళని జయించి, వాళ్ళని ఓడించి, వాళ్ళని బానిసలు చేసిన వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు. మనం మన సంస్కృతి ఆధారంగా మన పేర్లు పెట్టుకుంటున్నాం. ఎంత అద్భుతమైనటువంటి విషయం. అది కూడా ప్రైవేట్ రంగ సంస్థ చేస్తోంది. ఇది ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ రంగాన్ని ఓపెన్ అప్ చేసిన తర్వాత డిఫెన్స్ రంగంలో ప్రైవేట్ రంగ సంస్థలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా టెస్ట్ అయ్యి సక్సెస్ఫుల్గా మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగామంటే ఈరోజు మనం ఎటువంటి అడ్వర్సరీ టేక్ ఓవర్ చేయొచ్చు. చైనాలో వాళ్ళకు అదే పరిస్థితి. మనం కొండ మీద ఉన్నాం. మన ఇన్స్టలేషన్స్ అన్నీ కూడాను లదాఖ్లో కావచ్చు, టిబెట్లో కావచ్చు, అంటే మనకు అరుణాచల్లో కావచ్చు, కొండ మీద ఉన్నాం. కొండ కింద ఉన్నారు వాళ్ళు. దే ఆర్ కంప్లీట్లీ వాల్నరబుల్. మనకి వాళ్ళు ఓపెన్ ప్లేన్స్లో ఉన్నారు. ఇక్కడి నుంచి కొట్టామంటే 300 కిలోమీటర్లు అంటే వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకోవట్లేదు. కరెక్ట్. కాబట్టి ఈ శక్తి మనం పెంచుకుంటున్నాం. ఇదే అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.